దేశ రాజధానిలో వాయు నాణ్యత మరీ ఘోరంగా దిగజారిపోయింది. చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 కంటే ఎక్కువగా నమోదైంది. దీంతో ఎయిర్ ఎమర్జెన్సీని విధిస్తూ రెడ్ జోన్లోని ప్రవేశించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. 24 గంటల్లో ఢిల్లీలోని గాలి నాణ్యత సగటున కాలుష్య తీవ్రత 400 దాటింది. దీంతో దేశంలోనే అత్యంత కలుషితమైన నగరాల్లో ఒకటిగా పేర్కొంది. దీంతో ఢిల్లీ సైతం రెడ్ జోన్లో చేరింది. అలానే ఎన్సీఆర్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలోనూ గాలి నాణ్యత 354, గజియాబాద్ లో 339గా ఉన్నట్లు బోర్డు చెప్పింది. దేశ రాజధానిలో వాయు నాణ్యత మరీ ఘోరంగా దిగజారిపోయింది. చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 కంటే ఎక్కువగా నమోదైంది. దీంతో ఎయిర్ ఎమర్జెన్సీని విధిస్తూ రెడ్ జోన్లోని ప్రవేశించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. 24 గంటల్లో ఢిల్లీలోని గాలి నాణ్యత సగటున కాలుష్య తీవ్రత 400కు దాటింది. దాంతో దేశంలోనే అత్యంత కలుషితమైన నగరాల్లో ఒకటిగా పేర్కొంది. దీంతో ఢిల్లీ సైతం రెడ్ జోన్లోకి ప్రవేశించింది. అలానే ఎన్సీఆర్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలోనూ గాలి నాణ్యత 354, గజియాబాద్ లో 339గా ఉన్నట్లు బోర్డు చెప్పింది.